హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజశ్రీ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి ఏ విధంగా పట్టాలి, పక్కా కొలతలతో ఎప్పుడు చేసినా ఒకే రుచిగా వచ్చేలాగా ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా నేను ఒక 2.5 kgs మామిడికాయల్ని కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాను. ఎందుకంటే తడి తగులితే పచ్చడి తొందరగా పాడైపోతుంది. మామిడికాయల్ని పచ్చడికి కావాల్సిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉన్న జీడిల్ని తీసేసేయాలి. తరువాత ఒక పొడి గుడ్డతో ముక్కలకి ఎటువంటి తేమ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తుడిచిన ముక్కలను ఒక పొడి గుడ్డ మీద 2 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. నేను 2.5 kg మామిడికాయ ముక్కలను 4 గిన్నెలుగా వచ్చేటట్టుగా ఒక గిన్నెని తీసుకున్నాను. అలానే మీరు 1 kg తీసుకున్నా 2 kgలు తీసుకున్నా 4 గిన్నెలు వచ్చే విధంగా ఒక గిన్నెని తీసుకోవాలి. పచ్చళ్ళలోకి మనం తెల్ల నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వాడుకోవాలి. నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. మామిడి ముక్కలు కొలుసుకున్న గిన్నెతో ఒక గిన్నె నూనె పోసుకోవాలి. ముక్కలకు నూనె బాగా పట్టేట్టుగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే పచ్చడి త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఎవరైతే 1 kg తీసుకుంటారో వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ వాడితే సరిపోతుంది. పసుపు ముక్కలకి బాగా పట్టేట్టుగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఒక పాత్రలో మనం కొలతగా తీసుకున్న గిన్నె నిండుగా కారం వేసుకోవాలి. అదే గిన్నెతో 3/4 ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 3/4 ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మెంతుపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లో 100 గ్రాముల చిన్నుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మామిడి ముక్కల్లో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. పచ్చడికి సరిపోయే విధంగా ఇంకొంచెం నూనెను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకు 2.5 kg ఆవకాయ ముక్కలకు 1.5 kg నూనె పట్టింది. అంతేనండి, నోరూరించే ఆవకాయ రెడీ. దీన్ని మీరు జాడీల్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ తడి లేకుండా నిలవ పెట్టుకోవాలి. దీన్ని మీరు 2 రోజుల తర్వాత వాడుకుంటే సరిపోతుంది.